మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం జరుపుకునేటువంటి వినాయక చవితి పూజా కార్యక్రమం నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా క్లుప్తంగా వివరిస్తాను. పూజా విధానం, కథ అన్నీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క పూజా వ్రతకల్పాన్ని శ్రద్ధగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా సమకూర్చుకోండి. సమకూర్చుకున్న తర్వాత దీపారాధనకి ఏర్పాటు చేసుకుని చక్కగా ఆచమన పంచపాత్ర, అలాగే పసుపుతో చేసినటువంటి గణపతిని పెట్టుకుని బియ్యం పళ్ళెంలో పెట్టుకుని అన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. ముందుగా దీపారాధనని స్వామివారికి నమస్కారం చేసుకుని దీపారాధన చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఉద్దీప్యస్య జాతవేదోపగ్నిర్తం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. శ్రీమహాగణాధిపతయే నమః. దీపారాధనం కృత్వా దీపారాధన చేసి దీపారాధన కుందికి కాస్త బొట్టు పెట్టి ఒక పుష్పము 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. జ్యోతిస్వరూప దీపదేవతాయ నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఈసారి మగవారు ఉద్ధరణితో నీళ్లు తీసుకుని మీ శిరస్సు మీద జల్లుకుని మీ ఆడవారి శిరస్సు మీద జలండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. అలాగే ఈసారి చేతిలో ఇంకో ఉద్ధరణతో నీళ్లు పోసుకుని చెయ్యి శుభ్రం చేసుకోండి. హస్తం ప్రక్షాళ్య. అలాగే 3 సార్లు విడివిడిగా ఉద్ధరణతో నీళ్లు పోసుకుని ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్ష నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అలాగే మీ ఆడవారి చేత కూడా ఆచమనం చేయించండి ఇదే విధంగా. ఆచమ్య కేశవాయ నమః నారాయణ. ఆచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్ష జనార్దన అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అలాగే ఇప్పుడు 2 అక్షత గింజలు తీసుకుని మగవారు ఆడవారు కూడా పిల్లలను కూడా కూర్చోబెట్టుకోండి. చక్కగా పక్కన అక్కడ ఉన్నటువంటి పిల్లలు చదువుకునే పుస్తకములు అన్నీ కూడా ఆ విగ్రహ దగ్గర పెట్టుకోండి అన్నీ కూడా. ఈసారి మగవారు ఆడవారు కూడా 2 అక్షత గింజలు తీసుకుని మీరు అక్కడ ఏర్పాటు చేసినటువంటి పశువు గణపతి మీద ఆరాధన చేయండి. ఓం యశవానామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంసరణాత్వం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషామిందే వర్షామో హృదయస్థో జనార్దన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. 2 పుష్పములు పెట్టండి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సచీబృందనాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. 2 గింజలు అక్షతలు తీసుకునే మగవారు ఒక్కసారి మీ నిశ్వాస దాని మీద విడిచిపెట్టి శ్వాస కళ్ళగద్దుకుని మీ ఆడవారి ఎడం చేతి పక్క నుంచి వెనక్కి వేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇద్దరు కూడా ముక్కు పట్టుకుని ప్రణవం చేయండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోద్యోతిరసోమృతం బ్రహ్మభూద్భవశూరం. వదిలిపెట్టేసి నమస్కారం చేసుకుని మమ అనుకోండి. యజమానస్య ఉపాత్తాదుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణः ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే
द्वीपे भरतवर्षे भारतखण्डे अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीक्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थी महापर्वणि पुण्यकाले वासरस्तु वासरः स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषनिष्ठायां శుభస్య తిథౌ శ్రీమాన్ శ్రీపతః. ఇక్కడ మీ గోత్రము, అలాగే ముందుగా మగవారి పేరు, తర్వాత ఆడవారి పేరు, ఆ తర్వాత పిల్లల పేర్లు చెప్పుకోవాలి. చెప్పుకుని అందరూ కూడా చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్త్యర్థం సమస్త దురితోప శాంతర్థం సమస్త మంగళ వ్యాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక దేవత ముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే అని ఉంగరం వేలుతో నీరు ముట్టుకోండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఇంకొక నీటి పాత్రకి చుట్టూ గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. కలశముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర సుధో బ్రహ్మ మధ్యే మాతృణాశ్రిత కుక్షో తుసాగరా సర్వే సప్తద్వే భావసుందర ఋగ్వేదోద యజుర్వేదస్తాప వేదోహదర్వణ ఇంగైచదై తాన్ సర్వే కలశాంబుసమాశ్రిత. ఆ కలశంలో గంధం పుష్పం అక్షతలు వేసి చెయ్యి మూత పెట్టండి. ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశుచ్యతి ఉక్తైర్యజ్ఞేషు పద్ధతి ఆపో వాయుదుకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాపో జ్యోతిగుషాపో ఇజోగుషాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భవస్వరాప ఓం. పుష్పంతో నీళ్లలో శ్రీకారం రాయండి. గంగే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ పూజ చేసినటువంటి ఆ నీటి పాత్రలో ఉన్నటువంటి పుష్పంతో నీళ్లు తీసుకుని ఒక చుక్క దేవుడి మీద జల్లండి. శ్రీ మహాగణపతి దేవతా పూజార్థం దుర్దక్షేకారకాః కలశోదకేన దేవం. అలాగే ఒక చుక్క మీ శిరస్సు మీద జల్లుకుని ఆడవారి శిరస్సు మీద పిల్లల శిరస్సు మీద జల్లండి. ఆత్మానం పూజా సామాగ్రి మీద జల్లండి. మళ్ళీ ఇంకొక చుక్క తీసుకొని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి 2 అక్షత గింజలు తీసుకుని వినాయకుడి మీద వేసి మళ్ళీ చేతితో పట్టుకుని నమస్కారం చేయండి. ఆధో నిర్విఘ్న ప్రసాచితం శ్రీ మహాగణపతి దేవతా పూజాం కరిష్యే. మహాగణాధిపతయే నమః. గణానాన్త్వా గణపతిం వామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేద సాధనం. అంతా కూడా పసుపు వినాయకుడి మీదే చేయాలి. తర్వాత అసలు వినాయకుడి దగ్గరికి విగ్రహం దగ్గరికి తర్వాత ఈ పూజా కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళాలి. ముందుగా పసుపు వినాయకుడి దగ్గరే పూజ చేయండి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మరలా ఒక పుష్పం పెట్టండి వినాయకుడి దగ్గర. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మరలా ఒక పుష్పం పెట్టండి. నవరత్న గజ సింహాసనార్థం అక్షదా పుష్పాన్ సమర్పయామి. అలాగే ఇందాక పట్టినటువంటి నీటి పాత్రలో ఉన్న పుష్పంతో నీళ్లు జల్లండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. స్నానం సమర్పయామి. స్నానానంతరపూర్వక శుద్ధాచమనీయం సమర్పయామి. మరలా ఒక పుష్పం పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. మరలా పుష్పం పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి. కాస్త పుష్పంతో గంధం తీసుకుని గంధం జల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థం ఆభరణార్థం పుష్పాణి పూజామి. పుష్పాలు అక్షతలు పూజ చేయండి అలా గణపతికి. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభి పూజాన్ సమర్పయామి. ధూపం ఒక అగరబత్తి వెలిగించి స్వామివారికి పొగ చూపెట్టండి. వనస్పత్యోర్భవైదివ్యేనా గంధే సంవిదాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహతాం. మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. అక్కడ పెట్టేసి దీపానికి నమస్కారం చేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరపూర్వక శుద్ధాచమనీయం సమర్పయామి. నివేదయామి. ఒక చిన్న బెల్లం మొక్క గణపతికి నివేదన పెట్టండి.
వాటి మీద నీళ్లు జలండి. భూర్భవ శివ తత్సవతర్వరేణ్యం భర్గో దేవస్య దివహి ధియోయోనః ప్రచోదయాదు సత్యంవర్తేన వశింజామి అమృతమస్తో మహాగణపతే నమః వసరార్థం గుడకండాన్ నివేదయామి. చేత్తో నివేదన చూపెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. నరళా నీళ్లు జలండి. మధ్యపాయనందపామి అమృతావధానంసి ఉత్తరాపోజంపై మస్తో ప్రక్షాళయం పాదో ప్రక్షాళయం పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక తాంబూలాన్ని స్వామివారి దగ్గర పెట్టండి. పూగేవలయసకర్పూరేన్నాగవలేదలైర్యతో ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహతాం సాంబూలం సమర్పయామి. నీరాజనం చిన్న హారతి కర్పూరం వెలవిచ్చి హారతి ఇవ్వండి స్వామివారికి. మహాగణాధిపతయే నమో నమః. సంభ్రాజించ విరాజించ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రచయామ గేదయామాస గుంద్రజామషీ సంతత శ్రీరస్తో సమస్త ధర్మంగళాని భవంతు నిత్యత శ్రీరస్తో నిత్యమంగళాని భవంతు. గణపతయే నమానంద కర్పూర నీరాజనం దర్శయామి. చిన్న నీళ్ళచొక జల్లి స్వామివారికి హారతిచ్చి మీరు కళ్ళగద్దుకోండి. గణపతి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తూ. 2 అక్షతలు తీసుకోండి. నమస్కారం చేయండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. మహాగణపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆత్మపరక్ష నమస్కార సర్వోపచారం సమర్పయామి. స్వామివారి దగ్గర అక్షతలు వేసేసి ఇంకో 2 అక్షతలు తీసుకుని చేతిలో నీళ్లు పోసుకుని కింద వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రీత సుప్రసన్నో వరదా భవతు. యజమానస్య ఇష్టకామ్యార్థబలసిద్ధిరస్తు. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పసుపు వినాయకుడి దగ్గర పూజ చేసిన అక్షతలు తీసుకుని మీ శిరస్సు మీద వేసుకుని మీ యొక్క ధర్మపత్ని గారికి వేసి పిల్లలకి వేయండి శిరస్సు మీద. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఆ పసుపు వినాయకుడిని ఒక్కసారి ఆ తమలపాకు పైకి తీసి కిందన పెట్టేయండి. మళ్ళీ ఓం యజ్ఞేన యజ్ఞమేయంత దేవాస్థాన ధర్మాన్ని ప్రథమాన్య సందేహనాక మహిమాన సంతిత్ర పూర్వే సాధ్యా సంత దేవా గణపతి మధాస్థానం ప్రవేశయామి. దేవదేవ సనందభోగోస్తు క్షేమాయ పునరాగమనాయ చ. ఇక్కడతో పసుపు వినాయకుడికి పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు అక్కడ పెట్టుకున్నటువంటి ఆరాధనకి ఏర్పాటు చేసుకున్నటువంటి గణపతి మట్టి గణపతి, అక్కడ ఉన్నటువంటి మట్టి గణపతిని ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు కలశం పెట్టుకునే ఆనవాయి ఉంటే కొంతమంది ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. కలశాన్ని పెట్టుకునేవారు చక్కగా ఏర్పాటు చేసుకుని కలశం మీద 2 పుష్పాలు అక్షతలు వేసి చేత్తో పట్టుకోండి. ఓం అసనేతే పునరస్మాదు ప్రాణమహినో దేహి భోగం జోక్పసేమ సూర్యమచరం తమనతే ప్రణయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవైధాస్థాన ఉపహ్వైతే. అలాగే విగ్రహం పెట్టుకునేవారు విగ్రహం కూడా పెడతారు. విగ్రహంతో పాటు కొంతమంది కలశం పెడతారు కాబట్టి విగ్రహం కూడా ఒకసారి పసుపు కుంకుమ అక్షతలు వేసి ఒక పుష్పం పెట్టి వినాయకుడిని అలా చేత్తో పట్టుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అసునేతే పునరస్మాదిక్షుప్ర ప్రాణమహినో దేహిభోగం జోక్పసేమ సూర్యచరం తమనపదే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవైధాస్థాన ముపైతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రాణప్రతిష్ఠా బ్రహ్మోర్త శుభముహూర్తోస్తు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. నమస్కారం చేసుకుని మమ అనుకోండి. యజమానస్య ఇష్టకామితార్థ స్థిరో భవ. వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. తతః ధ్యానం. ఈసారి 2 పుష్పాలు చేత్తో పట్టుకుని వరసిద్ధి వినాయకుడు నమస్కారం చేసుకోండి. అలా పట్టుకుని భవసంచిత వాపోషు విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం. ఉత్తమంగళనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనషण्डिभं చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ఒక పుష్పం స్వామివారి దగ్గర వేయండి. ధ్యానం సమర్పయామి. మరలా పుష్పం చేత్తో పడుకుని నమస్కారం చేయండి. అత్ర విగచ్చ జగద్దంధ్య సురారాజార్చితేశ్వర అనాథనాజ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. పుష్పం వేసేసి మరలా 2 పుష్పాలు చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి. మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. ఆసనార్థం పుష్పం సమర్పయామి. నీళ్లు జల్లండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం బృహాణ ద్విరదానవ. వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మరలా నీళ్లు జల్లండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మరలా నీళ్లు జల్లండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆచమనం సమర్పయామి. పంచామృతములు ఉంటే పంచామృతములు స్వామివారి దగ్గర చల్లండి.
స్నానం పంచామృతైర్ధైవ గృహాణగరణాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. మామూలు నీళ్ళు జల్లండి. గంగాది సర్వతీర్థేభ్య అహృతే రమళైర్జలై స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే వరసిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం ఉంటే వేయండి లేదా పుష్పం పెట్టండి. రక్తవస్త్రద్వయంజారు దేవ యోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ వరసిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవేతం కూడా ఉంటే వేయండి లేదా పుష్పం పట్టుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి. రాజతం బ్రహ్మశూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయక వరసిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపేతం సమర్పయామి. గంధం జలండి. చందనాగుర కర్పూరీ కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం వరసిద్ధివినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి. అక్షతలు వేయండి. అక్షతాంధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ ప్రమానందా శంభుపుత్ర నమోస్తుతే వరసిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పం పెట్టండి. సుగంధాని చ పుష్పాని జాజీ కుందముఖాని చ ఏకవిశంతి పుత్రాని సంగృహాణ నమోస్తుతే వరసిద్ధివినాయక స్వామినే నమః పుష్పం సమర్పయామి. పుష్పాలు అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః పాదో పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్భం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాననీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అకువాహనాయ నమః ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తాన్ పూజయామి. ఓం గజభక్త్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిర పూజయామి. ఓం విష్ణురాజాయ నమో నమః. ఈసారి మీరు తెచ్చినటువంటి పత్రి స్వామివారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం విష్ణురాజాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః ధూర్వాయుగ్మపత్రం పూజయామి. ఓం హరసోనవే నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మర్వకపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః సింధూరపత్రం పూజయామి. ఓం షోర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం మరపూజితాయ నమో నమః గండకీపత్రం పూజయామి. ఓం యభవక్త్రాయ నమః చమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం కుమారగురవే నమః ఛోతపత్రం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమో నమః కపిస్తపత్రం పూజయామి. ఓం గణేశ్వరాయ నమః ఏకవిశంతిపత్రాన్ని పూజాం సమర్పయామి. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతి పూజయామి. ఈసారి అష్టోత్తరం చదువుతాను. పుష్పాలు అలాగే పత్రి ఏ ఉంటుంది పూజ చేస్తూ ఉండండి అలాగా స్వామివారికి. ఏమండి? ఓం గజాననాయ నమః గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాతురాయ నమః ద్విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నే నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంభజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రినే నమః. ఓం మంగళశ్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహర్త్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోద్ధితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మే నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీప్రియనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిస్తవరప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణ్యే నమః. ఓం బ్రహ్మవిద్యాదానుభవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం ధ్యాయశే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనతయే నమః. ఓం భావగమ్యాయ నమః.
ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అపాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మినే నమః, ఓం సుఖయే నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిని మేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సతతోద్ధితాయ నమః, ఓం విఘాతికారిణే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితాయ నమః, ఓం సమస్త జగదారాయ నమః, ఓం సర్వేశ్వరప్రదాయ నమః, ఓం అక్రాంతాచితచిత్ప్రభవే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం. ఈసారి 2 అగరబత్తి వెలిగించి స్వామివారికి పొగ చూపెట్టండి. వనస్పత్యుర్భవైదివ్యే నానాగంధే సతం యదా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. స్వామివారికి పొగ చూపెట్టిన తర్వాత అక్కడికి వచ్చేసి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివ్రాభ భక్త్యా దీపం ప్రయిచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమన్నర్కార్ ఘోరా దివ్యజ్యోతి నమోస్తుదే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరపూర్వక శుద్ధాచమనీయం సమర్పయామి, నివేదయామి. ఈసారి నివేదనకి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పిండి వంటలు అలాగే అక్కడ ఉన్నటువంటి ఫలములు అన్నీ స్వామివారి దగ్గర పెట్టి ఒక్క కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేయండి స్వామివారికి. ఆ పెట్టినటువంటి పదార్థాలు కొబ్బరి చెక్కల మీద నీళ్లు జల్లండి, పళ్ళు మీద. భూర్భవశ్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూ నీళ్లు తిప్పండి పదార్థాలకి. సత్యం తత్యాన్ని వశంజామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. వరసిద్ధి వినాయక స్వామి నమః. అవసరార్థం భక్ష్య భోక్ష్య చైత నారికేళ శకలశీత కదరే ఫలాన్నవేదయామి. చేత్తో నైవేద్యం చూపెట్టండి అలా స్వామివారికి. ఓం ప్రాణాయ స్వాహ, అప్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మరలా నీళ్ళు జలండి. మధ్య మధ్య పానే సమర్పయామి. అమృతాబ్ధారమసి. ఉత్తరాభోజనం సమర్పయామి. స్థో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునరః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారి దగ్గర ఒక తాంబూలం పెట్టండి. పూగే వలయస కర్పూరే నాగవళీదలే రితం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. నీరాజనం. పైకి లేచి నించుని హారతి కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వండి. శంభ్రాజించ విరాజించాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రయాముఖేతయా మాసయంద్రజామసి సంతత శ్రీరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరపూర్వక శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి చూపెట్టి చిన్న నీళ్ళ చొక్క జల్లి కళ్ళగద్దుకోండి అందరూ కూడా. ఈసారి పుష్పములు చేత్తో పట్టుకుని నమస్కారం చేయండి స్వామివారిని తెలుసుకుని. సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకన్నకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతుర్గణాధ్యక్షపాల చంద్రోగజానన వక్రతుండ శోర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడహితాని నామాని ఎప్పడే చుర్యాదపి విద్యారంభ్య వాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర పుష్పాలు వేసేసి నమస్కారం చేసుకోండి. మరలా 2 అక్షత గింజలు తీసుకుని 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని గాణజ పాపాని జన్మాంతరకృతానిజ తాని తాని ప్రణసంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపశంభవ త్రాహిమాన్ రూపయాధివ శరణాగతవత్సల అన్నిదాచరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో పరమేశ్వర గజానన. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శిరస్సు వంచి నమస్కారం చేయండి. అలాగే పురుషా దృశా దృష్ట్యా మనసా వచసా తదభ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామహం అష్టాంగవచదే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. శిరస్సు సాష్టాంగ నమస్కారం సమర్పయామి. లెంపలేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ గజానన. అపరాధ పూర్వక నమస్కారాన్ సమర్పయామి. లెంపలేసుకుని నమస్కారం చేసుకోండి. అలాగా అపరాధ నమస్కారం సమర్పయామి. వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకుని చేతిలో నీళ్ళు పోసుకొని కింద విడిచిపెట్టండి. మంత్రహీనం గ్రాహీణం భక్తిహీనం గజానన యత్పూజితమయా దేవా పరిపూర్ణదోసదే. అనయాధ్యానావాహనాది అష్టోత్తర పూజా చ భగవాన్ సర్వాత్మక సకలం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతార్పణమస్తు. సర్వం పూజాయ తత్రం వరసిద్ధి వినాయక స్వామి దేవతార్పణమస్తు. పరమేశ్వరార్పణమస్తు. ఈసారి అక్కడ స్వామివారి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు తీసుకొని శిరస్సు మీద వేసుకోండి. అలాగే మీ ఆడవారికి వేయండి, పిల్లలకి కూడా వేయండి. ఒక పుష్పం కూడా తీసుకొని చెవిలో పెట్టుకోండి. అలాగే ఆడవారికి కూడా ఇవ్వండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రపరమాదేవి శతమూలాశతాంకుర సర్వగుంహరతమే పాపం దూర్వా దుష్వప్ననాశిని. వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రసాద సిద్ధ్యర్థేన సకల కార్య దిగ్విజేత ప్రసాద సిద్ధిరస్తు. సర్వ విద్యా ప్రాప్తిరస్తు. ధనకనక వస్తువాహన సమృద్ధిరస్తు.
ఈసారి కూర్చుని చక్కగా 2 అక్షతలు తీసుకుని స్వామివారి కథ చెప్తాను, అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినండి. శ్రీ వినాయక వ్రత కథ. సూతమహాముని సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆ రోజు చవితి చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్నటువంటి గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. ఉదరం అంటే కడుపు, పొట్ట. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండసాగాడు. ఇదిలా ఉండగా కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడు అని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన యొక్క భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి బారి నుండి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు. శివుడు వాహనం నందిని ఒక గంగిరెద్దిగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలు తలకొక వాయిద్యం వాయించారు. తాను కూడా చిన్న చిరుగంటలు కట్టుకుని సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురము దగ్గరకు వెళ్ళారు. అక్కడ గజాసురుడు ఎదురుగా నందిని చక్కగా ఆడించారు. ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం వరం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని అన్నాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెతికేందుకే వచ్చింది, కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలు నిర్ఘాంతపోయినటువంటి గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని గ్రహించాడు. అప్పుడు తన పొట్ట లోపల ఉన్నటువంటి శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చగా లోపల నుండి శివుడికి బయటకు వచ్చాడు. హరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వినాయకుడు పుట్టుక గురించి చెప్పుకుందాం. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా శివుడికి లోపలికి వస్తూ ఉండగా శివుడు గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికేశాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురువచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్న బాలుడు ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసుర శిరస్సును ఆ బాలునికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉండేవాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి పుట్టారు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనం. విఘ్నేశాధిపత్యము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడిని కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజానను పొట్టిగా ఉండి తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు ముల్లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా? మీ పాదసేవకుడిని నా యందు దయచూపి ఈ యొక్క ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి అని, ఇది అన్ని తీర్థాల్లోనూ కూడా తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానం ఆడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టుగా కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి
తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన యొక్క బలాన్ని తిట్టుకుని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా అన్నాను, క్షమించు, ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుని విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశముల వారు విఘ్నేశ్వరుడు తన స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజిస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుని సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన యొక్క వాహనం అనింద్యకు కూడా ఇచ్చి, కొన్ని చేతితో పెట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతూ ఉండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టపడుతూ ఉండగా శివుని తల మీద ఉన్నటువంటి చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత ప్రకారం వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైన చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములే నీలాపలందరూ పొందుతారు అని చెప్పించింది. ఋషిపత్నులకు నీలాపలందలు. అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు కూడా బలహీనంగా వారిపోవడం ఆరంభించారు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపలందలు కలిగింది. దేవతలు, ముడులు, ఋషిపత్నులు ఈ నీలాపలందలను గూర్చి బ్రహ్మకి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపంలో దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను కూడా సమాధానపరిచి వారితో కూడా తన కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరుని సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్న వారికి కీడు జరుగుతుంది కాబట్టి దాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థించారు. వారి ప్రార్థనలు సంతోషించి పార్వతి సంతోషంతో కుమారుడి దగ్గరకు తీసుకుని ముద్దాడి, ఏ రోజున వినాయకుడు చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుడిని చూడకూడదు అని చెప్పింది. అది వినాయక చవితి రోజు. అంచేత చవితి చంద్రుడిని చూడకూడదు. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు కూడా సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద చతుర్థి నాడు మాత్రం, అంటే వినాయక చవితి నాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానము. ద్వాపర యుగంలో ద్వారకవాసి అయినటువంటి శ్రీకృష్ణుడు నారదుడిని దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ ఉండగా, స్వామి, సాయంకాలం అయింది, ఈరోజు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపంలో చంద్రుడిని చూడకూడదు, నేను నా యొక్క ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చవితి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు చేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు, అంటే పాలప్రియుడు కావడంతో ఆ రోజు ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి అపనింద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు శత్రాజిత్తు సూర్యవరంతో సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనిని మర్యాదలన్నీ కూడా చేసి ఆ మణిని తనకి ఇమ్మని అడిగాడు. అప్పుడు శత్రాజిత్తు, ఇది రోజుకు 8 బారుల బంగారం ఇస్తుంది, దీనిని ఏ ఆప్తునికైనాను కూడా ఏ తెలివి తక్కువ వాడు కూడా ఇవ్వడు అని అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు శత్రాజిత్తుడి తమ్ముడు ప్రసేనజిత్తుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళవగా అక్కడ ఒక సింహం ఆ మణిని ఒక మాంసఖండంగా అనుకుని ప్రసేనుని చంపి ఆ సింహం ఆ మణిని తీసుకుపోతూ ఉండగా అదే అడవిలో ఉన్నటువంటి ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళింది, అంటే గుహకు వెళ్ళి తన యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు శత్రాజిత్తు తమ్ముడి మృతవార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదు అని, శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి ఆ మణిని అపహరించాడు అని పట్టణంలో ఒక పుకారు లేవదీశాడు, చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని, ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద నాకు వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతగ్గా ఒకచోట ప్రసే నుండి కణేభరం
సింహపు కాలిజాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఉండగా ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టుబడి ఉన్నటువంటి మణిని తీసుకుని తిరిగి వచ్చి ఉండగా అది చూసి ఒక వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించారు. ఈ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడేనని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవ ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్టరాక్షసులను చంపేందుకు వచ్చిన ఆ శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమైంది, ప్రాణాలు త్వరలో పోనున్నాయి, జీవితేచ్ఛ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు, నీకంటే నాకు వేరే దిక్కులేదు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతిలో నిమిరి, జాంబవంత, శమంతకమణిని దొంగలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసం నేను వచ్చాను. కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుని మణితో పాటుగా తన యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు కృష్ణుడు. సత్రాజిత్తుని అందరికీ పిలిచి జరిగిన విషయాన్నంతా వివరించి మణిని సత్రాజిత్తుకి ఇచ్చాడు కృష్ణుడు. అప్పుడు సత్రాజిత్తు అయ్యో, లేనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె అయినటువంటి సత్యభావన కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవంతి సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుడు స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపలందులు పోగొట్టుకున్నారు, మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, వినాయక చవితి నాడు ప్రమాదవశాత్తు చంద్రుడి దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై శిరస్సు మీద వేసుకున్నట్లయితే నీలాపలందులు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలగు అందరూ కూడా గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూతమహాముని తన యొక్క ఆశ్రమానికి వెనుదిరిగాడు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. 2 అక్షత గింజలు స్వామివారి దగ్గర వేసి 2 మీ శిరస్సు మీద వేసుకోండి. చిన్న హారతి కర్పూరం బిళ్ళ వెలిగించి హారతి ఇవ్వండి స్వామివారికి. సంరాజించ వ్రాజించ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రయామగేతయా మాసగంధ్రుజామచి సంతత శ్రీరస్తు సమస్త ధర్మంగళాని భవంతు నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. స్వామివారి యొక్క విగ్రహాన్ని ఒక్కసారి పైకి తేల్చి పట్టుకోండి. ఉద్వాసన. విజ్ఞాన యజ్ఞమైజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యా సంతే హనాకం మహిమాన సందేత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. ఈసారి భక్తులు తమ యొక్క సౌలభ్యం కొరకు 1 రోజు కానీ 3 రోజులు కానీ లేదా 5 రోజులు 9 రోజులు నవరాత్రులు అనేది స్వామివారికి ఆనవాయితీగా చేస్తూ వచ్చుంటారు. అలా పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత చివరి రోజున ఈ ఉద్వాసన మంత్రం చెప్పుకొని, 1 రోజు అయితే ఆ రోజే చెప్పుకొని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కానీ బావిలో కానీ వేసి నిమజ్జనం చేసుకోవచ్చు. లేదా అవేమీ కూడా అందుబాటులో లేనటువంటి పక్షంలో ఇంటి దగ్గరే ఒక బకెట్లో నీళ్లు పెట్టుకుని వాటిలోనే ఆ స్వామివారి యొక్క మట్టి ప్రతిమని కరిగించి ఆ నీటిని మొక్కలకు పోసుకోవచ్చు. ఈ రకంగా చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందగలరని కోరుతున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు స్వస్తి.